ఈ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా ఎంతో ఉత్తేజకరంగా ఉండేటువంటి రీతిలో కొంతమంది పెద్దల యొక్క మాటలు కూడా వినాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటి అభిప్రాయంతో ఈ మాటల కార్యక్రమం క్లుప్తంగా నిర్వహిస్తా ఉన్నాం. నేల ఫలాన్ని ఇస్తుంది, మేఘం వర్షాన్ని ఇస్తుంది, గాలి పరిమళిస్తుంది, నవ్యనాటక సమితి కళాకారులను అందిస్తుంది. భారతదేశం 1961 సంవత్సరంలో జ్యోతి వెలిగింపజేసి అప్పటి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభింపబడిన ఈ సంస్థ ఇన్నేళ్లుగా గౌరవనీయులు శ్రీ వేమరాజు నరసింహారావు గారి యొక్క స్ఫూర్తితో నిర్వహింపబడడం అనేటువంటిది చూస్తే, పెద్దలు బాపిరెడ్డి గారు చెప్పినట్టుగా ఎలాంటి అపశృతి లేకుండా నిర్వహింపబడడం చూస్తే, ఒకనాడు ఈ నవ్యనాటక సమితి వారు నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి బాలిక ఇవాళ ఈ పోటీల ఆర్గనైజింగ్ కమిటీకి చైర్పర్సన్ అయ్యేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆనందాన్ని చెప్పాలంటే మనం అందరం ఎంతో కూడా ఆనందించాల్సిన అవసరం ఉంది. అమ్మాయి ఆనంద నవ్యనాటక సమితి నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రైజులు పొంది ఇవాళ తానే ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి స్థాయికి ఎదిగినందుకు ఆ అమ్మవారి అనుగ్రహం నిండుగా ఉంది. అలాగే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి రంజనా కుమార్, ఈనాడు పద్మవిభూషణ్ స్థాయికి చెందినటువంటి రాజారెడ్డి గారు, అలాగే మాధవిమాల, ఎంతో మంది నవ్యనాటక సమితి ద్వారా ప్రోత్సహించబడి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన వాళ్ళు ఉన్నారని చెప్పన్నప్పుడు ఈ నవ్యనాటక సమితి ద్వారా ఇవాళ కృష్ణపాత్రధారినటువంటి సాంబవి కూడా రేపు ఆనంద స్థాయికి ఎదగడానికి కోసం చెప్పని ఈ కార్యక్రమాలు దోహదపడాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. కళ గురించి, సంస్కృతి గురించి, మనం చేయాల్సినటువంటి బాధ్యత గురించి, 4 రకాలుగా ఉన్నటువంటి విధానాల గురించి ఎంతో గొప్పగా చెప్పిన తర్వాత ముఖ్య అతిథి మళ్ళీ మాట్లాడడానికి కోసం కాదు, కానీ కావాల్సిందల్లా ఎవరైతే చక్కగా భగవద్దత్తమైనటువంటి ఈ కళను సాధించడానికి కృషి చేస్తారో, అది సంగీతం ద్వారా కావచ్చు, నాట్యం ద్వారా కావచ్చు, సాహిత్యం ద్వారా కావచ్చు, వాళ్ళని ప్రోత్సహించడానికి తల్లిదండ్రులు, గురువులు, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు, పెద్దలు అందరూ కూడా ప్రోత్సహిస్తే ఎంతో గొప్పగా మన సంస్కృతి నిలబడి ఉంటారు. ఈ రోజుల్లో మన మధ్య ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పాశ్చాత్య వ్యామోహానికి చాలా గురైపోతున్నప్పుడు అమెరికాలోనో లేక ఆస్ట్రేలియాలో, సింగపూర్లోనో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తెలుగు పాటలు కానీ, తెలుగు నాట్యం కానీ, ఆంధ్ర నాట్యం కానీ, కూచిపూడి నాట్యం కానీ, భరతనాట్యం కానీ ఇవన్నీ నేర్చుకొని మన సంస్కృతిని బయట నేర్పరచడానికి కోసం, ఇప్పుడు నిర్వహించడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన వల్ల చేయాల్సింది, ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఈ సంస్కృతిని కాపాడడానికి కోసం కంకణం కట్టుకోకపోతే ఆ తర్వాత వాళ్ళకు మళ్ళీ సంస్కృతి మిగలకుండా ఉండేటువంటి పరిస్థితి రాకుండా చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉండేటువంటి తల్లిదండ్రులకు ఉంది, చిన్నపిల్లలకు ఉంది, పెద్దలకు ఉంది, గురువులకు ఉంది. ఇది తెలపడానికే ప్రతి సంవత్సరం కూడా శ్రీ వేమరాజు నరసింహారావు గారి స్ఫూర్తితో వేమరాజు విజయ్ కుమార్, అలాగే సింగరాజు లక్ష్మి, అలాగే రామ్నాథ్, అలాగే స్వరూప్, అలాగే బాపిరెడ్డి గారు, అలాగే ధాగేవారు, అలాగే నాగభూషణం గారు, అలాగే కుమరయ్య గారు, ఇంతమంది కూడా కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చేస్తున్నటువంటి కృషి ఒక దీపం వెలిగింపు లాంటిది. ఆ దీపం వెలిగించాలని చెప్పానంటే ప్రమిద మీది, ఒత్తి మీది, దీపం మీది వెలుగు మాత్రం ఈ ప్రపంచానికి అందించాల్సిన వెలుగంతా కూడా ఈనాడు ఉండేటువంటి చిన్నారుల మీదనే ఉంది. కాబట్టి ఈ దేశానికి ఉదయించేటువంటి సూర్యులు లాంటి చిన్నారుల యొక్క భవిష్యత్తు బాగుండాలని చెప్పని కోరడానికి కోసం చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు.